ఒక బాబు 10th పాస్ కావాలని అనుకోండి, ఆయన గమ్యం ఏంది? 10th పాస్ కావాలి. ఆ 10th పాస్ కావాలంటే ఏం చేయవలసి వస్తుంది? చదువుకోవాలి, ఎన్నో త్యాగం చేయవలసి వస్తుంది. వేరే వాళ్ళు క్రికెట్ ఆడతారు. క్రికెట్ ఆడేటప్పుడు ఈ బాబుకి ఏమనిపిస్తుంది? క్రికెట్ కూడా ఆడుకోవద్దా? ఆడుకో, కానీ ఎంతవరకు ఆడుకోవాలి? నీకు ఒక లిమిట్ ఉంటుంది. నేను క్రికెటే ఆడతా, చదవ నేను ఫెయిల్ అయితే మరి గమ్యం చేరలేదు కదా. వేరే వాళ్ళు సినిమాలు చూస్తుంటారు, టీవీ చూస్తుంటారు, ఆడుకుంటారు, కానీ గమ్యం ఏంది నీది? ఇవన్నీ చేయొద్దా? తప్ప లేదు. నేనేమన్నా టీవీ చూడు, ఏది లిమిట్గా మంచి కొంచెం తిరిగేసిరా, వాకింగ్ చేయి, నేనేమన్నా కొంచెం క్రికెట్ ఆడు, ఏమన్నా, కానీ గమ్యం ఏముండాలి? 10th పాస్ కావాలి. అది నువ్వు మంచి మార్కులతోటి పాస్ కావాలి, అప్పుడు నీ ఫ్యూచర్ బాగుంటుంది. నేను 10th పాస్ కాను, అక్కడ క్రికెట్ ప్లేయర్ కూడా కాను అంటే ఏం ప్రయోజనం? జీవితం పాడైపోతుంది, టైం వేస్ట్ అయిపోయింది. సో అలాగనే మనము సమస్తంని పరీక్షించాలి, మేలయ్యిందా కాదా.